కర్ణాటకలో చెరుకు రైతులు కదం తొక్కి డిమాండ్లు సాధించుకున్నారు. బెళగావిలో గత కొద్ది రోజులుగా కనీస మద్దతు ధర కోసం చేపట్టిన ఆందోళనని విరమించారు. ప్రభుత్వంతో రైతులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. కర్ణాటకలోని బెళగావిలో చెరుకు రైతుల ఆందోళన తీవ్ర ఉధృతతకు దారితీసింది. రైతుల ఆందోళనకు సిద్ధరామయ్య సర్కార్ దిగివచ్చింది. టన్నుకు 3,300 రూపాయలు ఇస్తామని మిల్లర్లు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. అంతకుముందు కనీస మద్దతు ధర కోసం రైతులు రోడ్డెక్కారు. వేల మంది రైతులు బెళగావి పుణే హైవేను దిగ్బంధించేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వాళ్ళను అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. దీంతో రైతులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఆ రాళ్ల దాడిలో పలువురికి గాయాలయ్యాయి. రైతుల రాళ్ల దాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. చెరుకు టన్నుకు 3,500 రూపాయలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం 3,200 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది. కర్ణాటక ప్రభుత్వంతో రైతు సంఘాలు జరిపిన చర్చలు సఫలం కావడంతో ఈ వివాదం సద్దుమణిగింది. తమ డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని రైతులు చాలా రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం టన్నుకు కేవలం 800 మాత్రమే ఇస్తున్నారని, దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. All sugar factory owners that since farmers are in such a situation, looking at their plight, you all will have to help them the maximum. You are giving 3,000, you have agreed to give 3,200, that is not enough. You increase it by 50 rupees and government will also contribute 50 rupees. Totally there will be 3,300 rupees, which may satisfy farmers. And accordingly, Chief Minister requested them. Almost sugar factory owners agreed with the request of Honorable Chief Minister, and the issue was resolved. ప్రభుత్వం టన్నుకు 3,300 రూపాయలు మద్దతు ధర ఇస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.